తర్వాత ఏమన్నా చేసుకోమని నువ్వు తీసుకుంటే తెలుస్తుంది రా నీకు నువ్వు తీసుకుంటే తెలుస్తుంది తీసుకుంటే తెలుస్తుంది నీకేం చెప్పినా మనమైతే పెన్న తీసుకోవడానికి వచ్చినాము. ఫ్రెష్ పెండ లేదురా, ఫ్రెష్ పెండ తీసుకున్నాము. ఫ్రెష్ పెండనా? అది పైన పైనకి అట్లా గట్టిగానే ఉంటుంది, ఒత్తుతే మెత్తగా ఉంటుంది లోపల. ఒత్తు టెస్ట్ చేయి పెట్టి. పోయేటట్లేదు మన పెండలు కాస్తాం, పాలతో వేస్తాం. వేసి పారతో వేసి పారుంది. విజ్ఞాన చాలా ఎక్స్పీరియన్స్డ్ పెందెత్తడంలా. చాలు 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 నీకు తిన్నానుకుంటే ఇంటికి పాలలో కలుపుకుందా. సో గైస్ పెండ ఎందుకు అనుకుంటున్నారా? కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, కాకపోతే ఈసారి మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు, కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటాం ఈ పెండతోని. ఈ పెండకి మాకు ఎన్నెన్నో జన్మల అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది మాకు. ప్రతి వీడియో పెండతోనే, ఎన్నిసార్లు పెండతో చేస్తారు. రైట్ రైట్ నాడు. సో గైస్ ఈరోజు మేము చూసినారు కదా, ఇగో పెండ తీసుకొని వచ్చినాము. పెండ ఇది తీసుకొని పిడకలు అందరు గోడమే పెడతారు, కానీ నేను గోపాలన్న కార్ మీద పిడక పెడదాం అనుకుంటున్నా. మొత్తం పిడకలు, ఇవన్నీ మొత్తం పిడకలు వచ్చేసాయి గోపాలన్న కార్ మీద. సో ఒకసారి అయితే మనం వినయానకైతే ఫోన్ చేద్దామని, ఒకసారి వినయానకు ఫోన్ చేయను. చూద్దాం గోపాలన్న ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఏం చేస్తాడు, ఏంది అనేది. ఎందుకంటే నా సీటు చింపిండు నా బండిది. నేను సరే పోనీలే సీటే కదా అని వదిలేసిన. ఇంకా నా బండి డిస్మాంటిల్ చేసిండు, మొత్తం టైర్లు ఇప్పేసిండు, మొత్తం బండి పాటలు ఉడిపికేసిండు. ఫోన్ కట్ చేస్తుండా మళ్ళీ ఇన్ని రోజులు ఆయన మీద ఏమన్నా చేద్దాము అంటే ఏం లేకుండే, ఆయనకు ఒక బండి కూడా లేకుండే. ఇప్పుడు కారు కొన్నాడు, ఈ కారు మీద ఎన్ని డేర్లు ఎన్ని రివెంజ్లు వస్తే అన్నీ చేసుకుంటాను నేను ఇప్పటి నుంచి. ఫోన్ చేయను అన్నా. ఎవరున్నారు ఆఫీస్ పైన? కొంచెం పక్కకు రావా, కొంచెం పక్కకు రా. అన్నా వచ్చినావా? అయితే మేము పెండ తీసుకొని వచ్చినాము, గోపాలన్న కారు మీద పిడకలు కొడదామని. అయినా సరే నువ్వు సహకరిస్తే మంచిది, లేదంటే నీ బండి ఉంది, నీ బండి మీద పెట్టేసి వెళ్ళిపోతా, హెల్మెట్ వేసి వెళ్ళిపోతా. అన్న ఏం కాదన్నా, అన్న నా బండి మీద ఇన్ని రోజులు ఆయన దగ్గర ఒక బండి కూడా లేదు, ఇప్పుడు కారు ఉంది. ఏం చేసినా సరే ఆయనకి రివెంజ్ దీని మీద వేయాలి. నువ్వు కిందికి రాజండి, కింద ఉన్నా దాన్ని. సో గైస్ అన్న కూడా వస్తుందంట పైన నుంచి వెళ్ళి. పైన గోపాల్ ఉన్నాడు, క్లయింట్స్ ఉన్నారు, వినయన్ ఉన్నాడంట. సో గోపాల్ అక్కడ ఉంచుకొని వినయన్ అయితే కిందకి వస్తుండు. ఇంకొకటి మేము ఈ మైక్ అనేది మేము ఫోన్కి కనెక్ట్ చేసి పెట్టినాం మేము. అరే నువ్వు ఎన్నన్నా దాచుకొని ఉండు, మొత్తం ఎన్నన్నా దాచుకొని ఉండు, ఎందుకంటే గోపాలన్న కనబెట్టద్దు కెమెరా ఏడుంది అని చెప్పేసి. మనం ఈ మైక్ అన్న ఇక్కడ పెట్టేసేద్దాం అన్న, ఈ మైక్ రికార్డ్ అవుతుంది కాబట్టి వాయిస్. మైక్ ఆడ దాచిపెట్టినాం, దీని వెనకాల దాచిపెట్టినాం.
సీరియస్ అయితే చాలా సీరియస్. ఏం కాదన్నా. కానీ ఒక బండి ఒక 2 months తర్వాత వేసాం మనం ఏం చేయాలనుకున్నాను. లేకపోతే నేను టైర్లు వలగొట్టానా, ఆడు ముందరే నాకు వార్నింగ్ ఇచ్చిండు, అన్న బండి తప్ప నువ్వు నా ఇల్లు వలగొట్టుకొని నేను ఏమనుకోను అని చెప్పేసి అన్నాడు. రే చెప్తానే ఉంటాను, నేను పెడతానే ఉంటాను. అటు ఇన్వాల్వ్ చేయక సిల్లిగా నన్ను ఇన్వాల్వ్ చేసి అది సావ దిగుతారు రే, అది సావ దిగుతారా. బెంజ్కి 4 ఉంటాయి కదా ఇట్లా ముంగట, అది సర్కిల్. చాలా సీరియస్ అన్న ఏమన్నా నా బండి ఇరగొట్టినప్పుడు లేదా, నా బండి సీట్ చింపేసినప్పుడు లేదా, నేనేమన్నా అన్నా నాన్న? అదే నాకు సంబంధం లేదు. నీకు సంబంధం ఉంది, నీకు ఫోన్ చేసిన రికార్డే. నువ్వు కిందికి వచ్చినావు అంటే సీరియస్ అవుతారు అన్న, నువ్వు కిందికి వచ్చినావు అంటే నువ్వు కూడా ఇందులో భాగమే. నేనేం బాగా నాకు తెలియదు. నేనైతే చెప్పేసా అన్న, ఇగో వినయననే చెప్పిండని చెప్పి చెప్పా. మీద ఇంకా 2 పెడదామా? ఇక్కడ డిజైన్ చేయడం, డిజైన్ చేయాలా? నా మీద చాలా గలీజ్గా చేసి, నేను కూడా ఇష్టంతో కొనుక్కున్న బండి అది. 10 అయినాయి చాలు. అరే వాళ్ళు ఇరుకుతావురా. కాలం తీసుకొని వచ్చిన పైన క్లయింట్తో మాట్లాడుతున్న పక్కన పెట్టి, ఎందుకంటే వాళ్ళు అబ్జెక్షన్ చేసి వాళ్ళకి డిస్టర్బెన్స్. మన ఆఫీస్ ముంగడ పెట్టి ఎందుకు సీరియస్ అవుతాడు అన్న? డేర్ సిరీస్ లెక్క తీసుకోవాలి. ఏం లేదు, ఇక్కడ పెట్టినాం కదా, ఇప్పుడు ఫోన్ చేసాం, అవి ఎండిపోయేదాకా అట్లానే ఉంటాయి పిడకలు. సీరియస్ ఎందుకు అవుతాడు అన్న? నువ్వు సీరియస్ అవుతాడు అని చెప్పేసి నువ్వు భయపడుతున్నావు. అయితే కానీ సో గైస్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 పేరు రాసావా దీని మీద ఇట్లా గోపాలన్? ఇంత సీరియస్ అయినా ఏమైనా కానీ సరే అసలు ఆగేది లేదు, అర్థమవుతుంది. నువ్వు ఆ కెమెరా పట్టుకొని నువ్వు ఎక్కడైనా దూరం ఉండిపో, పుట్టినా నిన్ను కూడా కొడతాడు. ఈ మైక్ ఎడ పెడదాం, ఆయన దగ్గర ఉండాలి మైక్. చెట్ల సాటుకో, లేకపోతే ఇక కూడా సాటుకో. పళ్ళు తోముకుంటా. సో గైస్ ఇది చూడండి, కిమ్ జాంగ్ ఉన్ చూడండి, వీడు మా ఇంటికి మా ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. చూడరా వీడియోలో పడాలి కదరా నువ్వు కూడా. చూడబెట్టిరా నాటకాలారా, సుల్లిగా చెప్తుంటే అర్థం కాదా? ఇక్కడ ఇక్కడ లాస్ట్ టైం చెప్పినా తర్వాత ఏమన్నా చేసుకోమని. నువ్వు తీసుకుంటే తెలుస్తుంది రా, నీకు నువ్వు తీసుకుంటే తెలుస్తుంది. తీసుకుంటే తెలుస్తుంది. నీకేం చెప్పినా నీకేం చెప్పినా నీకేం చెప్పినా ఏం చెప్పినా ఏం చెప్పినావు? ఏం చెప్పినావు? ఏం చెప్పినావు? ఏం చెప్పినా గల్లదు? నీకేం చెప్పినా నీకేం చెప్పినా ఇది ఎవరు ప్లాన్?
అన్న జగన్ నీకేం చెప్పినా నీకేం చెప్పినా నీకేం చెప్పినా ఏం చెప్పినా ఆగనా నీకేం చెప్పినా నీకేం అరే ఏంటన్నా నాకు అర్థం కాదు ఏం సిరీస్ అన్నా కొత్త కాడ రిజిస్ట్రేషన్ కూడా కాలే చెప్తాను మంచి వినో నేను మొత్తం ముట్టగా మీరే చేసుకోండి నేను చేయకు ఏంటి మంచిగా ఉన్న టీం ఖరాబ్ అవుతుందంటున్నారు రిజిస్ట్రేషన్ కాలేదు తెలుసా ఏం చేసినా నేనేమో మొత్తం ఏం నీళ్ళు మీ ఇంట్లో వచ్చి బాత్రూమ్ పోయి నీళ్ళు వస్తా ఓకేనా నీకు పోయినా ఇంకా తీసుడు కాదు నేను చెప్తాను నన్ను కొత్త అని చెప్పేసి శివానికి చెప్తున్నా తప్పైపోయింది కాదు తప్పైపోయింది తప్పైపోయింది కాదు చెప్తున్నా నీకు మస్తు ఎక్కువైపోయింది చెప్తున్నా నువ్వు ఎంత ఉండాలో అంత ఉండు అర్థమైందా అందుకు కొంచెం పాతే కదా మాట్లాడుతుంది క్లీన్ చేసుడు కాదు కొనుక్కున్నావు ఇష్టంతో నువ్వు కారు కొనుక్కున్నా ఇష్టంతో నేను బండి కొనుక్కున్నా మళ్ళీ నువ్వు చేసినప్పుడు లేదా ఏం చేసినా చేసినప్పుడు లేదా సీట్ చింపినావు నా గోపాల సరే తీసేస్తా కొత్త బండి రాదు తీసేస్తా ఏం చెప్పినా నేను తీసేస్తా కదా కడిగిపిస్తా 2 months తర్వాత ఏమన్నా చేసుకోండి కడిగిపిస్తా నేను చెప్పిన అరే 2 months ఆగండి రా సర్వీసింగ్ కాలే బండి రిజిస్ట్రేషన్ కాలే బండి వద్దు 2 months తర్వాత ఏమన్నా చేసుకోండి 20 లక్షలు పెట్టి కొన్నా నాకు జర అది ఉండని అని చెప్పేసి అంటే చేస్తూనే ఉన్నారు గెలుపుతూనే ఉన్నారు దేనికన్నా నాకు అర్థం కాదు తీరా అరే అది కడుగు నువ్వు కడుగు పంజామని చెప్పేసి అంటే పనిపోతుంది అర్థమైందా ఈ వీడియో పెట్టేది అవసరం నేను ఎవరు పెట్టే రావట్లేదు కడుగురా వాటర్ తీసు సర్వీసింగ్ చెప్పిద్దా ఉండు ఎవరు సర్వీసింగ్ అవసరం లేవని పో నీళ్ళు తీసుకుని రాపో కెమెరా దిగానా ఏంటి కెమెరా నాటకాలు వద్దని చెప్తూనే ఉన్నారా తెలియలేరా అరే ఏమన్నా అన్న నీకు కూడా చెప్తున్నాను నేను కార్ దగ్గర రాకండి ప్లీజ్ ఏమైతారా రే మనం గట్టి పెట్టినారా నేను ఉంటే ఇంకా గట్టి పెడుతున్నా ముంగడ పెక్కలు కూడా పెడుతుండే ఇది ఇట్లా ఇది పెడతారు కదా అవి స్క్రాచెస్ పడతాయి పడితే తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే రిజిస్ట్రేషన్ కాలే బండిది ఏమోరా 2 months ఆగండి అని చెప్పేసి అన్నా కదా అన్న ఏం 2 months నడుచుకుంటూ రానా ఇంటి దగ్గర నుంచి ఇడికి మీ వల్ల చెప్పు నాకేమైనా బైక్ ఉందా ఫస్ట్ టైం ఇదే ఉన్నా కదా పూరా 2 months ఆగు 2 months ఆగు అని ఇప్పుడు అన్ని అయిపోయినా ఇది ఒకటి దొరికిందా మీకు ఇప్పుడు తీసుకోగానే పబ్లిక్ న్యూసెన్స్ చేయక అందరు తొంగి చూస్తున్నారు ప్లీజ్ ఏమంటే లోపల పోయి మాట్లాడుకుందాం మనం బుర్రకు గొడవలు వద్దు మనకి గొడవలు వద్దు మీరు చేసుకోండి ఏం మజాకాడుతున్నా ఉంటే వీళ్ళు వస్తా అవసరం నాకు డబ్బులు కూడా వద్దు అరే నువ్వు ఉషాపంగా చేసినవరా వేరే అమ్మాయిని పిలిపించి మరి తీసుకుపోయినా మన అన్న 100 సార్లు ఏం చెప్పినా హాఫ్ వీడియోలో అన్న కార్ 2 months ఆగండి అన్న ప్లీజ్ అన్న నేను పనులు చేయించుకుంటున్నా అన్న దానివి అని చెప్పేసి అన్న నువ్వేం చేసావు నేనేం చేయలేదు ఆర్ చేసిండు నేను అదే అంటున్నా కదా ఆర్ చేసి నేను పెట్టుకొని నీ సావు నీకు అర్థమైతలేదు తీస్తున్నా అయిపోయిందన్న తప్పుడు నేను తీసేస్తున్నా ఇగో నా బండి డౌట్ నీకు ఆ బండి గొప్ప నాకు నా బండి గొప్ప అట్లా కాదురా నేను ఏమంటున్నా కొత్త బండి 2 months తర్వాత నేనంత రుద్ద కూడా రుద్దలేదన్న గోపాలన్న నేనంత రుద్ద కూడా రుద్దలేదన్న ఎప్పుడు తీసుకున్నావు తీసుకున్నా ఇక నీ జోలికి రా నేను నీతో అక్కడ ఉండే కార్ ఎట్లా తీసుకుని ఇక్కడ ఎట్లా తీసుకొని వచ్చినావురా నువ్వు
ఇంకోసారి రాకండి ప్లీజ్. నేను చెప్తున్నారు ఆడు కార్ పైన కొంచెం సీరియస్ ఉన్నారు, కార్ పైన చేయకుండా మిగిలిన ఏమని చేయని చెప్పేసి అంటున్నా మచ్చా. అరే అవసరం లేదు, అరే అవసరం లేదు చెప్తున్నా. ఇంకోసారి చేయకండి. కాకురా నేను ఏం చేయగలుగుతాను? నా పైన నీళ్ళు వచ్చినాడు, నేను మన అన్న ఏమంటారు కోపంలో ఉన్నాడు. ఆపే నాటకాలు తెంగుతున్నా, గమ్మున కూర్చుంటే పోనీ కారికి అట్లా అయిందని చెప్పేసి నేను అనుకుంటే మళ్ళీ నాటకాలు. క్లయింట్స్ ఉన్నారు పైనదా, ఏ మజాక్ ఆడుతున్నావు అబ్బే. నువ్వు ఆల్రెడీ స్టార్టింగ్ లో మనం అగ్రిమెంట్ రాపించినాం, ఏం చేసినా సరే ఒప్పుకోవాలని చెప్పేసి మళ్ళీ నాటకాలు చేయకి పని అర్థమైందా? ఇప్పుడు నీ వస్తుంది మన అన్ననా, మన అన్ననా డబ్బులు ఎక్కువ నాకు బర్డెన్ అయిపోతుంది. ఇప్పుడు ఏమైందని చెప్పేసి కార్ గురించి ఏమైనా అయితే ఎక్కువ అవుతుంది, అందుకనే నేనేం వృద్ధ కూడా వృద్ధలే, పిడికలు పెట్టినట్టు పెట్టిన అంతే. నేను తర్వాత తీసేయడానికి కూడా వస్తుంది. మంచిగా చెప్తున్నా. ఇక్కడ అన్న మీరు నాతో ఏమన్నా చేయండి పర్సనల్ కార్ చూడలేదు. 2 months తర్వాత అసలు ఇప్పుడు అస్సలే ఇలా కాదు. 2 months కాదు. నేను ఫ్యామిలీ దగ్గర పోయినప్పుడు ఏం లేదా, ఏం చేసినా ఒకసారి తెలియకుండా ఒక అమ్మాయిని తెప్పించి నా వెనకాల కూర్చోబెట్టి డ్యామేజ్, నా ఫ్యామిలీ డ్యామేజ్ అయింది కదా, నా రిలేటివ్స్ డ్యామేజ్ అయింది కదా. చెప్పలే కదా, మళ్ళీ కాల్ చేసి చెప్పినా కదా. చెప్తే ఇప్పుడు ఓకే కదా, నువ్వు అందుకే కదా నువ్వు ఇంకా ఏం డ్యామేజ్ చేయొద్దని చెప్పేసి పైకి వచ్చి చెప్పినా నీకు ఇట్లా జరుగుతుందా అని చెప్పేసి. నువ్వు పబ్లిక్ ముందు అందరి ముందు ఇజ్జత్ తీపించుకున్నారు. సారీ, నాకు ఎవరు సారీ లక్కర్లా. ఇంకోసారి చేయకుండా ఉంటే చాలు. ఏం సారీ అవుతాయేమో, ఇంకోసారి చేయకుండా ఉంటే చాలు. ఏం చేయవురా, నువ్వు పెడుతున్నావు అన్న. ఇది ఇప్పుడు ఆఫీస్ తీసే నువ్వే స్టార్ట్ చేసినావు పెట్టు పెట్టు నేను చేసిన అన్న. సిగ్గుందా అబ్బే, బోసుడికే చెప్తాను ఉన్నాడు పెట్టకని చెప్పేసి. నేను చెప్పా ఎందుకు నేను చెప్పాను ఒక మాట అన్న. నా బండి నువ్వు ఎంత ఇష్టంతో కొనుక్కున్నావు, నేను కూడా అదే అంతే ఇష్టంతో కొనుక్కున్నా. నేను సీట్ వేయించినావు చేసినావు అయిపోయింది. ఇప్పుడు నేను కూడా అన్న అని చెప్పేసి స్క్రాచ్ అయితే మొత్తం 20,000 అవుతాయి. నాకు తెలుసు అన్న స్క్రాచ్ సంపాదించి దానికే పెట్టాల్సి వస్తుంది కదా. స్క్రాచెస్ పడొద్దని నేను ఇంకా పిడకలు పెట్టా రుద్దలే. నేను నువ్వు నా బండిని ఆగం చేసినావు. నేనేమన్నా అన్నా? నువ్వు ఒక మాట అన్నా నీకు సారీ చెప్పేసి నాకేమో